బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 7 ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్తో హైకోర్టు నిర్మాణం జరుగుతుందని నారాయణ తెలిపారు. 2027 చివరికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత వర్క్స్ టేకప్ చేశారో ఈ వర్క్స్ అన్ని ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దాదాపు 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్, అన్ని రోడ్లు మొత్తం టేకప్ అయినాయి. అనుకున్న ప్రకారం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్ రెండు పూర్తి అవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఐకానిక్ టవర్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్లు, అదేవిధంగా ఒక అసెంబ్లీ టవర్, ఒక హైకోర్టు, ఇవి మొత్తం 7 ఐకానిక్ టవర్స్. అసెంబ్లీ అయితే 250 మీటర్లు ఎత్తుంటుంది. ప్రజలు పైకి పోయి యాక్చువల్గా అక్కడి నుంచి వ్యూయింగ్ చూడొచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సంవత్సరంలో ఉండేది కొద్ది రోజులే. మిగతా రోజుల్లో యాక్చువల్గా ప్రజలు వచ్చి అక్కడి నుంచి సిటీ మొత్తాన్ని వీక్షించే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిజైన్ చేశారు. ఈరోజు హైకోర్టుకి సంబంధించిన బిల్డింగ్ లో ఒక పార్ట్ని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క టెండర్ దక్కించుకున్నారు ఎన్సీసీ వాళ్ళు ఈరోజు యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేశారు. హైకోర్టు మొత్తం 21 లక్ష చదరపడగలు. మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ 21 లక్షలు 52 కోట్లు ఉంటాయి. అందులో B+G+7 ఫ్లోర్స్ మొత్తం అది. దీంట్లో ప్రతి సెకండ్ ఫ్లోరు, 4th ఫ్లోరు, 6th ఫ్లోరు ఇవి వచ్చి కోర్ట్స్ ఉంటాయి. కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా 8th ఫ్లోర్లోకి వచ్చే లోపల CJ హాలు, కమ్యూనిటీ హాల్స్ 8th ఫ్లోర్లో ఉంటాయి. మొత్తం 28 లిఫ్ట్లు యాక్చువల్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి 45,000 టన్నుల స్టీల్, 45,000 టన్నుల స్టీల్ని వాడుతున్నారు. 2.2 lakhs cubic meters ఆఫ్ కాంక్రీట్ వాడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి 40,000 చదరపడగలు. ఆ విధంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. పైకి పోయే లోపల లాస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపల ఇది 5,000 చదరపడగలు ఉంటుంది. ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్. ఎందుకంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఇది ప్రపంచంలో ఉన్న టాప్ 5లో ఒకటి కావాలని ఆ రోజు ఒక దిశానిర్దేశం ఇవ్వటం. ఆ నేపథ్యంలోనే ప్రపంచంలో ఉన్న టాప్ పీపుల్, టాప్ 5లో నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఒకరు, వాళ్ళ ద్వారా డిజైన్ చేయించాం. అయితే అనుకోకుండా గత ప్రభుత్వం పోవటం, ప్రభుత్వాలు మారటం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి హైకోర్టు భవనానికి పునాది అయితే పడింది, దీని పట్ల అప్డేట్స్ తెలియజేయండి. మహిళ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పనులు అయితే వేగవంతం అవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మించే విధంగా అటు కూటమి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు పోతుంది. గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రాజధానిని అభివృద్ధి చేయకుండా ఉండటం, అటు 3 రాజధానిని అంటూ కూడా కొంత కాలయాపన చేశారు. దాంతో అప్పుడు ప్రజాగ్రహానికి కూడా వైసీపీ గురైందని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజధాని నిర్మాణం మీద ఫోకస్ చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే స్పీడ్ యాక్సెస్ రోడ్లు కావచ్చు, అలాగే ప్రభుత్వ క్వార్టర్స్ కి సంబంధించి దాదాపు 80% భవనాలు నిర్మాణం పూర్తయింది. దానిని కూడా 100% పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ప్రణాళికాబద్ధంగా అయితే అటు CRDA ముందుకు పోతుందని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని హెడ్ ఆఫీసులు ఉండే విధంగా కూడా అటు మున్సిపల్ శాఖకు సంబంధించి CRDA ఆఫీస్, హెడ్ ఆఫీసుని కూడా అమరావతిలో ప్రారంభించారు. మరొక కీలక ఘట్టానికి అయితే కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ అయితే శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా తాత్కాలిక భవనాల మధ్యనే అటు ప్రభుత్వ పాలన అనేది జరుగుతూ వస్తుంది. ఇక శాశ్వత భవనాల మీద కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. దానికి సంబంధించి హైకోర్టు, ప్రస్తుతానికి హైకోర్టుకు సంబంధించి నేలపాల్లో తాత్కాలికంగా హైకోర్టును ఏర్పాటు చేసి అక్కడ యాక్టివిటీస్ మొత్తం కూడా జరుగుతూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో హైకోర్టు నిర్మాణానికి కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ ఫౌండేషన్ సంబంధించిన భూమి పూజ కూడా చేశారు. హైకోర్టు నిర్మాణానికి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల ద్వారా ఈ నిర్మాణ సంస్థ అనేది కలిసి పనులు చేస్తున్నట్టు కూడా అటు మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఈ హైకోర్టుకు సంబంధించి కొన్ని స్పెషాలిటీస్ ఏంటి, ఎలా నిర్మించబోతున్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. మొత్తం B+G+7 7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంలో ఈ హైకోర్టు నిర్మాణం
జరగబోతుంది. మొత్తం 7 భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తారు. దాంట్లో నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్స్ ఇచ్చిన డిజైన్ తో ఈ రోజు అంటే కొద్దిసేపటి క్రితం హైకోర్టు పనులు ప్రారంభించారు. మొత్తం 21 లక్షల చదరపు విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్ ఉండే విధంగా కూడా దీనికి సంబంధించిన డిజైన్ కూడా ఇప్పటికే పూర్తయింది. మొత్తం 7 అంతస్తుల్లో కూడా అందులో 2వ అంతస్తు, 4వ అంతస్తు, 6వ అంతస్తులో కోర్టుకు సంబంధించిన హాల్స్ ఉంటాయి. ఇక 8వ అంతస్తుకు పైన నిర్మాణంతో అక్కడ న్యాయమూర్తికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. మొత్తం 45,000 టన్నుల స్టీల్ ని దీనికి సంబంధించి వాడుతున్నారు. అంటే పూర్తిగా 2027కి చివరి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా అటు కూటమి ప్రభుత్వం ఒక టార్గెట్ గా పెట్టుకుంది. దాంతో పాటు ప్రత్యేకంగా అటు హైకోర్టు శాశ్వత హైకోర్టు నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన పనులు అయింది. ఇంకా సచివాలయం శాశ్వత సచివాలయానికి సంబంధించి కూడా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.